హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కోడింగ్ నేర్చుకోవాలి కదా. సో మన ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే యాట్రిబ్యూట్స్ అన్నమాట. అసలు యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి? యాట్రిబ్యూట్స్ వచ్చేసి మనకు ఒక ట్యాగ్ యొక్క ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తామని మనం యాట్రిబ్యూట్స్ అని అంటాము. ఈ యాట్రిబ్యూట్స్ని మనం ఎక్కడ మెన్షన్ చేస్తామంటే ఓపెనింగ్ ట్యాగ్లో ఒక ట్యాగ్స్ ఉంటాయి కదా, ఆ ట్యాగ్స్లో ఓపెనింగ్ ట్యాగ్స్లో మెన్షన్ చేసే వాటిని మనము యాట్రిబ్యూట్స్ అని అంటాము. సో దీని సింటాక్స్ వచ్చేసి యాట్రిబ్యూట్ నేమ్ ఈక్వల్స్ టు వాల్యూ అనేది ఇవ్వాలి. మనకు HTML 2 టైప్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి గ్లోబల్ యాట్రిబ్యూట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎలిమెంట్ స్పెసిఫిక్ యాట్రిబ్యూట్. ఈ గ్లోబల్ యాట్రిబ్యూట్ అంటే ఏంటి? ఈ గ్లోబల్ ఆర్ కోర్ యాట్రిబ్యూట్ అని అంటారు. ఈ యాట్రిబ్యూట్ వచ్చేసింది అంటే మనకు HTML ఎలిమెంట్స్కి అంటే మోస్ట్ ఆఫ్ ది HTML ఎలిమెంట్స్కి వచ్చేసి మనము దీన్ని స్పెసిఫై అనేది చేస్తామన్నమాట. సో మళ్ళీ మనకు దీంట్లో 4 టైప్స్ ఆఫ్ గ్లోబల్ యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. సచ్ యాజ్ ఐడి, క్లాస్, స్టైల్, టైటిల్. ఇవన్నీ 4 ఉన్నాయి. సో ఈ 4 అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు మనం వచ్చేసి ఈ ఐడి, క్లాస్, స్టైల్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి మళ్ళీ డిస్కస్ చేద్దాము. ప్రస్తుతానికైతే మనం VS కోడ్ అనేది ఓపెన్ చేసి టైటిల్ గురించి డిస్కస్ అనేది చేసుకుందాము. సో నీకు VS కోడ్ ఓపెన్ చేశాను. ఇక్కడ నేను attributes.html అనే ఒక ఫైల్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ ఆ ఫైల్ అనేది తీసుకొని సో నెక్స్ట్ ఇక్కడ ఒక h1 ట్యాగ్ అనేది తీసుకోవాలనుకుంటున్నాను. నేను ఒక h1 ట్యాగ్ వచ్చేసి నేను ఇక్కడ తీసుకున్నాను. సారీ, h1 పడిపోయింది. ఇక్కడ h1 ట్యాగ్ అనేది తీసుకొని ఇప్పుడు ఫస్ట్ ఈ h1 ట్యాగ్లో మనం కొంచెం కంటెంట్ అనేది మెన్షన్ చేద్దాము. సచాస్ నేను ఇక్కడ షీలోస్ అని రాస్తున్నాను. రాసిన తర్వాత సో ఇప్పుడు దీన్ని నేను ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని రైట్ క్లిక్ ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని ఓపెన్ చేసి చూద్దాము ఒకసారి. సో ఇక్కడ మీకు ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు వస్తుంది డైరెక్ట్ ఇక్కడ షీలోస్ అని మనకి ఏదైతే కంటెంట్ అని అక్కడ మెన్షన్ చేసామో అదన్నీ మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఈ టైటిల్ ట్యాగ్ ద్వారా ఏంటి అంటే టైటిల్ ట్యాగ్ ఏం చేస్తుందంటే మనకు ఒక టూల్ టిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఏ ఎలిమెంట్కి. అంటే టూల్ టిప్ అంటే ఏంటి అంటే ఈ టెస్ట్ పైనకి ఇప్పుడు మనకు అవుట్పుట్లో కనిపిస్తుంది కదా, టెస్ట్ పైనకి వెళ్ళగానే అక్కడ మనకు కంటెంట్ ఇక్కడ మనం ఈ టైటిల్లో ఏదైతే కంటెంట్ రాసామో అదన్నీ మనకు అపియర్ అనేది అవుతుంది. సో ఇక్కడ నేను మూలని టైటిల్లో తీసుకున్నాను. మూలని తీసుకొని ఒక ఈమోజీ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను మూంది. సో ఇక్కడ నేను ఒక హాఫ్ మూన్, ఫుల్ మూన్ ఏదైనా ఒక ఈమోజీ అనేది తీసుకుంటాను. సో ఫుల్ మూన్ ఈమోజీ అనేది తీసుకుంటున్నాను నేను ఇక్కడ. సో ఇప్పుడు మనం ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి చూసామనుకో మనం బ్రౌజర్లో. సో ఒకసారి అయితే రిఫ్రెష్ చేద్దాము. రిఫ్రెష్ చేసిన తర్వాత ఇప్పుడు అక్కడ షీలోస్ పైకి మనము ఎప్పుడైతే మనం తీసుకెళ్తామో కర్సర్ని మనకి ఇక్కడ చూపిస్తుంది మూన్ అని. సో ఇది ఒక టూల్ టిప్ అనేది ప్రొవైడ్ చేస్తాను అన్నట్టు టైటిల్ ట్యాగ్ వచ్చేసి మనకు. సో దట్స్ ఆల్ అబౌట్ టైటిల్ ట్యాగ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఎలిమెంట్ స్పెసిఫిక్ యాట్రిబ్యూట్. ఈ ఎలిమెంట్ స్పెసిఫిక్ యాట్రిబ్యూట్ వచ్చేసి ఏంటి అంటే ఒక పర్టికులర్ ఎలిమెంట్కి మాత్రమే స్పెసిఫై చేయడానికి ఎలిమెంట్ స్పెసిఫిక్ యాట్రిబ్యూట్ అనేది మనం యూజ్ చేస్తాము. సో నేమింగ్లోనే ఉంది ఎలిమెంట్ స్పెసిఫిక్ యాట్రిబ్యూట్ వచ్చేసి. మనకి ఎలిమెంట్ స్పెసిఫిక్ యాట్రిబ్యూట్లో మనం ఎటువంటి యాట్రిబ్యూట్స్ ఇవ్వచ్చు అంటే సజెస్ మనం ఇప్పుడు పాత లిస్ట్ నిన్న చేసిన లిస్ట్ తీసుకున్నాము. సో దీంట్లో చూసినట్టయితే మనం ఇక్కడ టైప్ యాట్రిబ్యూట్, లేకపోతే స్టార్ట్ యాట్రిబ్యూట్, లేకపోతే రివర్స్ యాట్రిబ్యూట్ ఏదైతే ఉంటుందో ఆ యాట్రిబ్యూట్స్ అనేవి ఏవైతే ఉంటాయో వచ్చేసి మనము ఎలిమెంట్ స్పెసిఫిక్ యాట్రిబ్యూట్స్ అని అంటాము. దాని గురించి మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం అనేది లేదు. సో దట్స్ ఆల్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.